నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. మరి కొత్త సంవత్సరం వచ్చింది, ఎలా ఉండబోతోంది? వీటితో పాటు చాలా విషయాలు మాట్లాడుకుందాం. మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అఘోరాలు అనేది పురుషులకే సొంతమా, మహిళలకు అఘోరీలు ఉంటారు, ఉంటారా? క్షత్రపాలకులు అఘోరీలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? ఒకప్పుడు యుద్ధం పురుషుడు స్త్రీలు ఇద్దరు చేసేవారు. కాబట్టి ఇప్పుడు అఘోరీలు అంటే ఆడవాళ్ళని వస్తుంది, కానీ ఒకప్పుడు అఘోరాలు అఘోరీలు ఇద్దరు ఒకటే, వాళ్ళ తత్వము ఒకటే. అంతెందుకు తల్లి, ప్రతాపరుద్రుడు, రుద్రమాదేవి ఇప్పుడు మన దగ్గర రాసున్నాయి, చరిత్ర ఉన్నాయి. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇప్పుడు అరుంధతి, ఇట్లా కొన్ని కొన్ని ఎందుకు ఉన్నాయి? వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు తల్లి. 32-30 సంవత్సరాల్లో ప్రాణం వదిలిన వాళ్ళమ్మా. మరి వాళ్ళు యుద్ధాలు చేశారంట. అంటే ఏ యుద్ధాలు, ఎవరితో చేశారు యుద్ధాలు? ఒక దగ్గర కూర్చొని పిండి పట్టుకున్నా, లేకపోతే ఇంకేదో పప్పు పట్టుకున్నా చేశారా? ఖండాలు చీర్చారు వాళ్ళు. మరి రుద్రమాదేవి శిలాశాసనం రాసింది కదా కాకతీయుల యొక్క చరిత్ర గురించి అని. ప్రతాపరుద్రుడు గొప్ప చరిత్ర రాసింది కదా. ఈ చరిత్రలన్నీ ఏంటంటే అమ్మా, పురుషుడు స్త్రీలు ఒకేలా పెరిగారు ఒకప్పుడు. ఈ కోమలత్వం లేదు మా అమ్మ, ఈ కోమలత్వం లేదు. ఈ కోమలత్వం వల్లనే మనం ఇప్పుడు డెలివరీ చేసుకోలేకపోతున్నాము. ఆ టైంలో వాళ్ళకున్న అట్మాస్ఫియర్, ఆ ఇమ్యూనిటీతోని వాళ్ళు 12-13 మందిని బలంగా కనేవాళ్ళు. 3వ రోజు మళ్ళీ కత్తి పట్టుకొని కత్తి సాము చేయడమా, వ్యవసాయానికి పోవడమా, ఏదైనా చేయవచ్చు. అంటే ఆ బలం అనేది శరీర సౌష్ఠవంతో వాళ్ళు చేసే ప్రక్రియతో వచ్చిందమ్మా. ఈ రోజు చూడండి, అమ్మాయికి కానీ ఇట్లా ప్రెగ్నెన్సీ అయిందనగానే పెట్టేస్తుంది ఇంకా ఆ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ వైపు 2 కాళ్ళు పెడతారు పైకి, పెట్టేసి ఫుల్ రెస్ట్. కరెక్ట్ గా 9వ నెలకి ఒక చిన్న పెయిన్ రాదు, మోయడానికి రాదు. బేబీ వెయిట్ ఎక్కువైపోయి నడవలేదు, కాలు స్వెల్లింగ్, ఈ మెడల దగ్గర ఇక్కడ అన్నీ ఒక స్వెల్లింగ్ వచ్చింది అనగానే డాక్టర్ డిక్లేర్స్ 22-23 స్టిచెస్ పడతాయి, జస్ట్ ఇలా ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము అంటారు. అమ్మా, వీఆర్ టేకింగ్ రిస్క్. నార్మల్ డెలివరీ 2 కిలోల లోపు పెరగకుండా ఈరోజు ఈ శరీరాలు వచ్చాయి అమ్మ. మా అమ్మ 4 అన్నది. ఇప్పుడు ఎట్లొచ్చాయి చెప్పండి ఇవన్నీ? అంటే స్త్రీ శక్తి కోల్పోతుంది. నీ శక్తిని ఎవరు ఎందుకు చెప్పట్లేరు తల్లి? ఒక మాట అంటే అఘోరాల గురించి ప్రస్తుతం వస్తుంది అంటమ్మా, మన దగ్గర ఈ సంపద అంతా దాగుంది, దాన్ని ఎందుకు వాడము అంటున్నా. అది వాడకుండా ఈరోజు సరే ప్రేమ ఎక్కువ తల్లి, కానీ లైఫ్ టైం ఉంటుందా తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్ల మీద? నేను అది చెప్తున్నామ్మా. ఇప్పుడు 12 స్టిచ్ పడ్డాయో 22 స్టిచ్లు పడతాయమ్మా, మీరు బిలీవ్ చేయరు. ఆఫ్టర్ 21 days ఈ నమ్నెస్ అరికాళ్ళ నుంచి మొదలవుతుంది పెయిన్. ఎట్లాంటి పెయిన్ తెలుసా అమ్మా? వీళ్ళే అంటారు ముసల్దానం అయిపోయినా ఒకళ్ళని కననీకే అని. ఆ ఆడపిల్ల కొంగు అడ్డం పెట్టుకొని ఏడుస్తుంది వంటగదిలో. దీనికి ఈ ఏడుపు ఆమె నెల పడింది అనగానే అప్పటి నుంచి మొదలు పెట్టాలి. తోమడం, ఉతకడం, చేయడం. కొందరికి వీక్నెస్ ఉందమ్మా, ఐ అగ్రి. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడవచ్చు, కానీ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ వన్ షుడ్. కొంతమంది అంటే బలహీనంగా పెరుగుతారు, వాళ్ళ స్టమక్ లేకపోతే వాళ్ళ నడుములో కొంచెం బలహీనంగా ఉంటాయి, అంటే వాళ్ళకి ఇవ్వు. అది అంత బాగున్న వాళ్ళు కూడా ఇది ఎక్కడ పని చేయదమ్మా. అంటే ఏం కోల్పోతున్నాం? శక్తి. అఘోరాలు అఘోరీలు అనే వాళ్ళు కూడా యుద్ధాలన్నీ చేసి, వాళ్ళు స్త్రీతత్వం పురుషతత్వం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు శరీరంలో పురుషుడైతేనేమో అంగస్తంభన కాకుండా చూసుకుంటాడు, స్త్రీ అయితేనేమో ముక్కు పొడక ఇక్కడ పెడతారు ఇట్లా బలంగా. ఇక్కడ ఏదైతే నరం ఉంటుందో తల్లి, ఈ నరం పెడితే స్త్రీకి కామ కోరిక ఉండదు. యూ కెన్ జడ్జ్, చాలా ఈజీగా జడ్జ్ చేయొచ్చు. స్త్రీలకి ఇప్పుడు కూడా ఉంది అది. ఇక్కడ ఒక ముక్కు పుడక, ఇక్కడ ఒక ముడుక పుడక పెట్టి, ఇక్కడ పెద్ద ముక్కు పుడక పెడతారు. వాళ్ళు పెట్టిన వాళ్ళకి స్త్రీ శరీరం కామాన్ని కేవలము సుహాసన ద్వారానే ప్రేరేపిస్తుంది. ఇది రాసుంది మన దగ్గర. మన్మద బాణం, మన మన్మధుడి రహస్యాలు చెప్పిన దాంట్లో కొన్ని ఉన్నాయి, చెప్పొచ్చు. ఈ విషయాలన్నీ అఘోరాలు ఏం చేశారు? ముక్కు పుడక పెట్టగానే ఏం జరుగుతుందని అంటే, ఎవరికి ముక్కు పుడక పెట్టారు? 12 సంవత్సరాల శిక్షలు ఇచ్చిన వాళ్ళకి పెట్టారు, రాగానే ముక్కు పుడక పెట్టలేరు. అందులో మంచి చెడు మర్యాద భిక్షాటన ఎన్ని అవమానాలు పడ్డాక 12వ ఏట పెడతారు. పురుషుడు అంగస్తంభన కాకుండా అక్కడ ఉన్న నరాన్ని కర్రతో 3 నిమిషాలు కొడితే ఆ నరం చనిపోతుంది, జీవితంలో ఎప్పటికీ కూడా స్తంభించదు. ఇలాంటి త్యాగాలమ్మా అఘోర అంటే. ముక్కు పుడకబెట్టడం కాదు, లేకపోతే నెత్తి జుట్టు పెంచడం అఘోర కాదు. ఎవరైనా చేయగలరా మా అమ్మ? నువ్వు ఆలోచించు, అంత త్యాగం చేయగలరా? ద స్వీటెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ SEX ఇన్ టుడేస్ జనరేషన్. యు నో హౌ వీఆర్ ఫైండింగ్ ఇట్? దాని గురించి 24 గంటలు ఆలోచిస్తున్నాం. వాళ్ళు జీవితం అంతా వదిలేశారమ్మా. అలాంటి గురించి క్వశ్చన్ వేయడం కూడా భయం కావాలి తల్లి. అంతటి మహనీయులను తక్కువ అంచనేస్తాం. ఒక మాట చెప్పు తల్లి, కన్న తల్లి చనిపోతే వెళ్ళలేడు అని చూపించారు అఘోరి సినిమా. ఎంతటి బాధ. పరమశివుడు ఏమన్నాడు విన్నారా? ప్రతి ప్రశ్నకి జవాబు నేనే చెప్పాలా.
నువ్వు నన్నే కదా అడిగావు, నువ్వు బాధలోనైనా కోపంలో అయినా తలిసింది నన్నే కదా, మరి నేనే కదా తల్లి అంటే అది ఎంతటి ఆలోచన. ఒక శరీరం అమ్మ, రక్తపు మాంసపు ముద్దలు కన్నా తల్లి, ఆ బాధ పోదమ్మా. తండ్రి ఎంత ఫీల్ అవుతాడు యూనో. తల్లి అంటే రక్తపు మాంసం ముద్దలు కన్నది కాబట్టి ఫీల్ అవుతాడు, తండ్రి ఎందుకు ఫీల్ అవుతాడు? తల్లి కంటే ముందు తండ్రి మోస్తాడు, వీర్య రూపాన ఆత్మని మోసేవాడు తండ్రి. అందుకే పురుషుడు స్త్రీ కలిస్తేనే అండం పిండం బ్రహ్మాండం. అలాంటి తత్వంలో అమ్మ మాట్లాడాల్సింది వదిలేసి మనము నార్మల్ డెలివరీలు, హై డెలివరీలు, లేకపోతే అఘోరీలు, లేకపోతే ఇంకొకటి ఇంత చులకన చేసే తత్వం ఎందుకు వచ్చింది అంటే, మనము 10 మంది చెప్పి 100 మంది పాటించే తత్వం పోయింది. 10 మంది చెప్తే 100 మంది మారేస్తున్నారు. అది నెగిటివా పాజిటివా, లేకపోతే ధర్మమా అధర్మమా వదిలేశారమ్మా. అలా విజయం సాధించగలమా? అలా ఉండకూడదు. మర్రి చెట్టు మీరు చూసిండవచ్చుగా, ఎక్కడైతే మర్రి చెట్టు ఉడలతో ఉంటుందో, ఇలా ఉడలో ఆ మర్రి చెట్టు కింద ఋషులు తపస్సు చేశారని అర్థం. ఎలా అది కూడా తెలుసుకోవాలి. ఋషుల ఎంటికలు ఎలా ఉంటాయి? జడలు 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 జడలు. ఆ మర్రి చెట్టుకు ఈయన గారి యొక్క జడలు అల్లుకుపోతాయంట. అందుకని ఆ ఋషులు మర్రి చెట్టు కింద కూర్చొని నిదర్శనం చూయించిన మహా ఘన చరిత్రలమ్మ మనవి. ఈ రోజు ఉన్నాయా మర్రి చెట్లు? రావి చెట్లు ఉన్నాయా? మనీ ప్లాంట్లు ఉన్నాయి, చిన్న 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 ప్లాంట్స్ ఉన్నాయి, అంతే. ఇంత గొప్ప చరిత్ర మనకి పెడితే మనం దాన్ని చూసే పద్ధతి మారాం. నార్మల్ డెలివరీస్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకి అందరికి తెలియాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుంది అంటే, ఏ స్త్రీ అయితే 5వ నెల మోసిన తర్వాత రావి చెట్టు చుట్టూ కానీ, లేకపోతే రావి చెట్టు కింద కూర్చొని కానీ, లేకపోతే వేప చెట్టు దగ్గర ఉండి అక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేసుకుంటే, అక్కడున్న ప్రకృతి నుంచి వచ్చే ఆ శ్వాస బిడ్డకి వనమూలికలిచి కదిలిస్తుంది. ఎంతంటే గొప్ప చరిత్ర. మనం చుడతాం కదా దారం, ఎందుకు చుడతాం తల్లి? దానికి రాగి చెట్టుకు ఏ పని లేక చుడతామా? యునో వై? ఆక్సిజన్ ఇచ్చి ఆక్సిజన్ వదిలేసే ఒకే ఒక్క చెట్టు రావి చెట్టు. దాన్ని అలా ఎందుకు చుట్టమంటారో తెలుసా అమ్మ? నువ్వు అలా తిరుగుతున్నప్పుడు నీ గర్భంలో కొన్ని అండాశయాలు విడుదలయ్యే సమస్య ఉన్న స్త్రీలనే చుట్టమనేవాళ్ళు, అందరినీ కాదు. మగవాడు చుట్టడం చూసారు ఎక్కడన్నా? ఆడవాళ్ళే చుడతారు. కాళ్ళకి పసుపు రాసుకొని చుట్టమ్మా, చేతుకు పసుపులు పెట్టుకోమ్మా, నువ్వు స్నానం చేసుకొని రామ్మా, నెత్తికి పూలు పెట్టుకొని రామ్మా అని చెప్పి కొందరు అనుభవజ్ఞులు పురోహితులు చెబితే, ఆ స్త్రీ వెళ్ళి స్వామి నాకు నడుము దగ్గర గర్భంలో నెలసరి అయినప్పుడు నొప్పులు అవుతున్నాయంటే ఇది చెయ్యమ్మా అని చెప్తే, వాళ్ళు 101 వాళ్ళ ఓపికతో చేస్తూ ఉన్నప్పుడు ఈవిడ శరీర అవయవాలు పరమాత్ముడు కదిలిచ్చే మహాభాగ్యం. ఎందుకంటే అక్కడ దేవాది దేవతలు కొలువై ఉంటారు. అదే ధన్వంతరి శాస్త్రం అమ్మ మన దగ్గర. శ్వాసనే ప్రశాంతంగా పీలవలేని మనము మీరన్న అఘోరాల కొండల గురించి మాట్లాడతావా? ఇట్ ఈస్ హెవీ టాపిక్. నేను చెప్పింది ఏంటంటే, ఇవి చిన్న చిన్న దాంతో కోల్పోతున్నాం. అలా కోల్పోకూడదమ్మా. ఎంత బాధ అయితే తెలుసమ్మా, ఆడపిల్లలు నార్మల్ డెలివరీలు లేవు స్వామి అంటే లైఫ్ టైం ఆవిడ పేషెంట్ చేసేస్తున్నామా? హూ ఈస్ డూయింగ్ దట్? పేరెంట్స్, పెద్దవాళ్ళు చేస్తున్నారు. పెద్దవాళ్ళకు ఓపికలు అయిపోయాయి, లేవు. అదే డెలివరీ ఇట్లా తీసేస్తే బేబీ బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఎమోషన్స్ ఉండవు మా అమ్మ. ఒకసారి ఈ చేతులు బిగించి ఇలా వదిలి కన్నప్పుడు, బిడ్డ వచ్చినప్పుడు చూసే ఆ ఆనందము మీరు చెప్తే నమ్మరు తల్లి. పరమశివుడు కూడా అంతటి పరమశించాడంట, అంతటి ఆనందం. అట్లా కనాలమ్మ కనుడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ బిడ్డను నేర్పగలుగుతావు. యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ పెయిన్స్. 22 సంవత్సరాలకి నీకు పెయిన్ చూపిస్తున్నాడు వాడు. ఎలా కన్నావమ్మా, ఎలా కన్నావు అంటే, నిన్ను ఇలా కన్నాను రా నాయన అని చూయించే తల్లి ఉందా అమ్మ? మేము ఎలాకంటే నీకు ఎందుకురా, ఈరోజు నీకు సోఫా ఉంది, 20-25 వేల మొబైల్ ఉంది, ఒక బైక్ ఉంది అంటున్నారు. ఎలా కన్నావన్న ప్రశ్న వచ్చింది తల్లి. ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర ఎందుకు కన్నావంటున్నారు. ఎలా కన్నావన్న విషయం పక్కన పెట్టండి, ఎందుకు కన్నావు? ఆస్తి గురించి తల్లిదండ్రులు చంపుతలేరా? ఎంతమంది చేస్తున్నారా? మరి తల్లికి చెప్పకూడదా, ఓరి నాయన నువ్వు 3-4 నెలల వరకు, లేకపోతే 7-8 నెలల వరకు నేను ఎర్రగా కారం ముద్ద కలిపితేనే తెల్లగా పాలు వచ్చాయని చెప్పాలమ్మా. ఎర్రటి ముద్దలు తింటారు ఇప్పటికి తల్లిలు. ఎల్లిపాయ కారము అని అంటారు మన తెలంగాణలో. అలా ఇలా ఇలా జల్లెడ బట్టి చేసి దాన్ని కొంచెం నెయ్యి వేసేసి, ఒకవేళ నెయ్యి లేని పరిస్థితుల్లో కొంచెం నూనె వేసి ఫస్ట్ ఒక 4 ముద్దలన్నా తిన్నమ్మా అంటారు. ఎందుకు తెలుసా అమ్మా? పేగులు ఆరుతాయి అని. ఎందుకంటే నార్మల్ డెలివరీ స్టిచ్చెస్ పడితే. ఇంతటి మహా చరిత్రని మనం ఎందుకు అవహేళన చేసుకున్నాం? అంటే మన ఓపిక లేకే కదా. మరి ఈ ఓపికలు రావాలని కోరాలి కదా. ధర్మం వైపు వెళ్ళిన వాళ్ళని, లేకపోతే గురువు బోధన, లేకపోతే కొందరు మనుషులు చెప్పే విషయాలు పాటించాలి కదా. అలాంటి పాటించాం మనం. ఎందుకంటే వెరీ సింపుల్, గూగులే అన్ని చేస్తుంది కదా. గూగుల్లోనే దరిద్రం కూడా ఉందమ్మా. చాలా విషయాలు మాతో పాటు మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఎంతో లోతైన సమాధానాలు ఇచ్చారు గురుగారు. నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.